సంగారెడ్డి జిల్లా పొల్కల్ మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు సంగారెడ్డి మండలంలో మంజీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన ఒక రోజు అడ్వెంచర్ హంట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి సోయగాల మధ్య విద్యార్థులు గుడారాలు వేసుకుని ఒక రోజు బస చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య స్వయంగా అడ్వెంచర్ క్యాంప్ ను సందర్శించి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. How are you? Actually, we expected last night. Yesterday I had to go to Hyderabad. Yes. Yeah. Good. ఇక్కడ టార్గెట్ టీమ్ మేడం అండ్ సార్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం. కానీ అడుగు పెట్టినా కానీ మధ్యలో ఎన్నో అడ్డంకులు కష్టాలని వస్తాను మేడం. అంటే రోప్ లాడర్ క్లైంబింగ్లో కూడా పైకి వెళ్ళే కొద్ది లెంత్ అనిపించింది. లెంత్ ఉంది కదా నేను కిందికి దిగేసి పైకి వెళ్ళేదాన్ని కాదు. లెంత్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కగలిగింది నేను ఎందుకు ఎక్కలేను అని ధైర్యంతో పైకి వెళ్తానే నేను పైకి వెళ్ళగలిగాను మేడం. లేదు మేడం, చలి ఉంది. కార్పెట్ ఫ్యాన్ తెచ్చుకున్నాం మేడం. అండ్ ఇక్కడ కూడా టెంట్ ప్రొవైడ్ చేశారు.
టెన్స్ కూడా మా ఓన్గా చేసుకుని అన్విత మేడం మాకు ఓన్లీ ఒక 10 డెమో చూపించారు. మా మేడం మీరు చెప్పగానే ఒప్పుకున్నారు. చాలా ఫస్ట్ బస్సులోకి వెళ్ళగానే మాకు ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎక్సైటెడ్గా ఉండే. లాస్ట్ ఎప్పుడు వెళ్ళారు పిక్నిక్ కి కానీ ఎక్స్కర్షన్ కి? చాలా అనిపిస్తుంది. మా మేడం వాళ్ళందరూ వచ్చారు. రాగానే భయం వేసి ఏమేమి చేపిస్తారు ఏమంటే అని అన్నీ అనిపిస్తుంది. ఇది చూడగానే ప్లానింగ్ ప్లానింగ్ అని చూడగానే ఫస్ట్ ఎక్కింది. అంటే ట్రిప్కి రావడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు, టీచర్ వాళ్ళు ఎట్లుంటారు, మాకు ఏం చెప్తారు అని చాలా భయం ఉంటుంది. కానీ వీడికి వచ్చినాక తెలిసింది టీచర్ వాళ్ళందరూ మాకు చాలా బాగా చెప్పారు. మాటలు ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండట్లేదు మీకు. సో దిస్ ఇస్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. మీరు చిన్నవి ఇట్లా నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇందాక తను అన్నట్టు మీకు రాబోయే ఎగ్జామ్స్ అవ్వచ్చు, దాని తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కూర్చుంటారు. నెక్స్ట్ ఎంసెట్ అవ్వచ్చు, ఐఐటి అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు. ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాని తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఇండిపెండెంట్గా వేరే కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా కానీ అప్పుడు కూడా మీకు ఇట్లాంటి చిన్న యాక్టివిటీస్ మీకు గుర్తొస్తాయి. దట్ అది చేయగలిగాం కదా, అప్పుడున్న ధైర్యం మాకు ఎప్పటికీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మీరు ఆ ధైర్యంతోనే చేయాలి అనే ఉద్దేశంతో నేను పెట్టాను. అండ్ సెకండ్లీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మీ హెల్త్ గురించి కానీ డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ మీకు ఇంకా ఎక్కువగా రీఎన్ఫోర్స్ అవుతాయి కాబట్టి ఆర్గనైజ్ చేశాను. అండ్ మీరు లక్కీ స్కూల్స్ బికాజ్ నేను దగ్గరున్న స్కూల్స్ ఏవి అని చూసుకున్నాము. సో అందుకని పుల్కల్ అండ్ షార్ట్కూర్ ఫస్ట్ తీసుకోవడం జరిగింది. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఈ మెమరీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు దెబ్బ తినకుండా మంచిగా కోర్సెస్ అవ్వచ్చు ఆర్ జాబ్స్ అవ్వచ్చు వాటిలో మంచిగా షైన్ అవుతారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.